ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే అండి. భారతదేశ వ్యాప్తంగా పొదుపు మంత్రం పాటించాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తగ్గించుకున్నారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తీక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ పరిణామాలను అసలు ఎలా చూడాలంటారు? దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓకే, ఈ క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళుగా ఈ దేశం కోసం మనమేం చేయగలం, మనం ఎంతవరకు పొదుపు మంత్రం పాటించగలం అని ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మన దేశం మెజారిటీగా దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఆ దిగుమతులు మనం తగ్గించుకోవాలి. దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మన విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు తగ్గిపోతున్నాయి. దానివల్ల మన రూపాయి పతనం జరుగుతుంది. దానివల్ల మనం ఏదైతే దిగుమతులు చేసుకుంటున్నామో బయట నుంచి దానికి ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంతిమంగా మన రూపాయి విలువ పడిపోవటం వల్ల మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరుగుతుంది. ఓకే, కాబట్టి దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అంటే మనం దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితులను తగ్గించుకోవాలి. ప్రధానంగా మన దేశంలో మెజారిటీ దిగుమతులు మొత్తం $775 బిలియన్ మనం దిగుమతుల కోసం ఒక సంవత్సరానికి పే చేస్తుంటే దాంట్లో 35% 4 వస్తువుల మీద ఖర్చు పెడుతున్నాం. ఒకటి చమురు, ఓకే, పెట్రోల్, డీజిల్, ఇదంతా చమురు, క్రూడ్ ఆయిల్. సెకండ్ బంగారం, 3 వంట నూనెలు, 4 ఎరువులు. ఈ 4 మీద బాగా డిపెండెన్సీగా ఉన్నాం మనం. ఓకే, ఈ 4 డిపెండెన్సీని తగ్గించుకోవాలి. నిజానికి ఇక్కడ నేను మన పాలకుల వైఫల్యాన్ని చెప్తాను. మనం ఎక్కువగా బయట దేశాల నుంచి వీటి మీద ఆధారపడుతున్నాం. మరి ఇవి లేకుండా మన దేశం నడవని పరిస్థితి. ఇవి కావాలి కానీ మన దగ్గర లేవు. మన దగ్గర లేవు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ మనం ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోగలగాలి కదా, సృష్టించాలి, క్రియేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంధనం మన దగ్గర దొరకదు, కానీ ఇంధనం లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ నడవదు. అందుకని చమురు ప్లేస్లో ఇంకేం ఇంధనాన్ని మనం పెట్టుకోగలం? ఎలక్ట్రికల్ పెట్టుకోగలమా, లేదు అదర్ ఎనర్జీస్ని ప్రమోట్ చేసుకోగలమా ఏంటన్నది ఆలోచించుకొని ఈ పార్టీకి ఆల్టర్నేటివ్ రావాలి కదా. అవును, ఇన్ని దశాబ్దాలుగా మనం మన దగ్గర లేని దానికోసం ఆరాటపడే పరిస్థితుల్లోనే ఉన్నాం, ఆధారపడే పరిస్థితుల్లోనే ఉన్నామంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? నాయకులది, ప్రభుత్వాలది, నాయకులది. అంటే ఈ ప్రభుత్వం అని కాదు, పాత ప్రభుత్వం అని కాదు, అవును, పాలకులది కారణం. మన దగ్గర లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక సరుకు లేదండి, తాత్కాలికంగా అప్పటికప్పుడు కావాలి, పక్కింటో తెచ్చుకుంటారు. ఇలా కూర లేదు, కూర బయట నుంచి తెచ్చుకుంటారు. కానీ రోజు బయట నుంచి తెచ్చుకోరుగా. తెచ్చుకోవాలంటే మీ ఆదాయం సరిపోదు. ఏం చేయాలి? మీ ఇంట్లోనే మీరు కూర వండుకోవడం స్టార్ట్ చేయాలి. ఉదయం పూట టిఫిన్ బయట నుంచి తెచ్చుకోవాలి, మధ్యాహ్నం పూట కర్రీ బయట నుంచి తెచ్చుకోవాలి, ఈవినింగ్ పూట డిన్నర్ బయట నుంచి తెచ్చుకొని చేయాలి. అంటే మీకు వచ్చే శాలరీలు కూడా సరిపో. అంతిమంగా ఇంట్లో వండుకోవడం మాత్రమే మార్గం. ఇంట్లో వండుకోవటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో వాటిని ఆలోచించుకొని గ్యాస్ కావాలా, గ్యాస్ దొరకకపోతే కరెంట్ స్టవ్ వాడాలా, కుక్కర్లోనే కర్రీ చేసుకోగలగాల, వాటెవర్ మనకున్న మార్గాల్లో నుంచి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి. మన ఇంటికే అంత ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకున్నప్పుడు దేశానికి కూడా ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకోగలగాలిగా. ఎంతసేపటికి ఎవడో పెట్రోల్ డీజిల్ మీద మనం ఆధారపడే పరిస్థితి ఏంటి? తర్వాత వంట నూనెల మీద, ఇప్పుడు వంట నూనెల విషయంలో క్లియర్గా మీకు విషయం చెప్పాలండి. మన దేశంలో 90s ముందు బయట దేశాల నుంచి వంట నూనె దిగుమతి లేదు. అవును, 90s తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? వంట నూనె గింజల ఉత్పత్తి అనేది మన దేశంలో తగ్గిపోయింది. వంట నూనెల మీద ఆధారపడటం పెరిగింది, డిమాండ్ పెరిగింది, ఉత్పత్తి తగ్గింది. కాబట్టి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ వచ్చిన తర్వాత వచ్చినాయి. ఓకే, ప్రధానంగా అర్జెంటీనా, దేశాల నుంచేమో మనం బ్రెజిల్, అర్జెంటీనా నుంచేమో ఒక రకమైనటువంటి ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి ఇంకో రకమైనటువంటి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత కొన్ని దేశాల నుంచి మనం పామ్ ఆయిల్ తెచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళు మనకి ఆయిల్ పంపడం తగ్గించారు. పైగా వాళ్ళ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవాలన్న ఇప్పుడు 45% మనం ఆయిల్ దిగుమతి మీద ఆధారపడిపడ్డాం. మన అవసరాలు 40% మనం బయట దేశాల నుంచి తెచ్చుకోవడమే. 90s ముందు మనం 1 లీటర్ ఆయిల్ కూడా బయట నుంచి తెచ్చుకోపోయే వాళ్ళం. ఇప్పుడు మన అవసరాలు 45% బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ 45%కి మనం పేమెంట్ చేయాలిగా. పేమెంట్ ఎలా చేయాలి? డాలర్లో చేయాలి. డాలర్లో చేయాలి. మరి డాలర్ సబ్బర్తు మన రూపాయి విలువ పడిపోయి ఉంది.
అవును. మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యాలని కరిగించి వాళ్ళకి ఇవ్వాలి. సో అంతిమంగా మనం పొదుపు మంత్రం పాటించాలనే కారణం చెప్తా అది మోడీ గారి నుంచే స్టార్ట్ అయింది. పొదుపు మంత్రం ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన నుంచే స్టార్ట్ అయింది. 2 వెహికల్సే ఆయన కన్వాయ్లో పెట్టుకున్నాడు. ఒకటి ఫార్చునర్, ఇంకోటి ఏదో వెహికల్ అంటున్నారు. 2 వెహికల్స్ మాత్రమే. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా నా కన్వాయ్లో పెట్టమని నేను మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇవాళ ఆదేశాలు ఇవ్వటం ఏంటి? ఈ దృష్టి ముందే ఉండాలి కదా పాలకుడికి. కష్టం వచ్చినప్పుడు స్పందించేది ప్రజలు, కష్టం వస్తుందని గ్రహించి జాగ్రత్త పడేది నాయకుడు. ప్రజల్లాగా నాయకుడు ఉంటే అట్ట, కష్టం వచ్చిన తర్వాత స్పందిస్తే అట్ట? కష్టం రాకముందే కష్టం వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఆ కష్టం రాకుండా ఆపడానికి ప్రయత్నం చేసి నివారణ చర్యలు చేపట్టేవాడు కదా నాయకుడు. ఇప్పుడు మనం 2 వెహికల్సే కన్వాయ్ పెట్టుకున్నాను చప్పట్లు కొడదామా? ఈ కష్టాన్ని ఎందుకు గమనించలేకపోయావు, నీ దూరదృష్టి లేదా అని క్వశ్చన్ చేద్దామా? సరే, మొత్తానికైతే 2 వెహికల్స్ అది అభినందనీయం. తర్వాత ప్రధానమంత్రి సహజంగా తగ్గించుకున్న తర్వాత మిగతా వాళ్ళంతా తగ్గించుకుంటారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తగ్గించుకున్నారంటే ఆటోమేటిక్గా మంత్రులు కూడా తగ్గించుకోక తప్పదు. ఓకే. పైగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ చేస్తున్నాం ఏదో చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్క్ ఎట్ హోమ్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సహజంగానే ప్రైవేట్ కంపెనీలు కూడా వర్క్ ఎట్ హోమ్కి వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది కదా. మరి కాదు, కరెక్ట్. ఇప్పుడు బంగారం కొనొద్దు అని మోడీ గారు చెప్పారు. అవును, బంగారం కొనరు. ఎగ్జాంపుల్, జనం మోడీ గారి మాట చెప్పిన మేరకు ఈ సంవత్సరం కొనరు. కొనకపోయినా సరే, కొనటం ఆపకపోయినా తగ్గిస్తారు. బంగారం కొనుగోలు తగ్గాయి అనుకో, దిగుమతులు తగ్గితే అంతవరకు హ్యాపీ. బంగారం మన దగ్గర లేదు, బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో కాబట్టి మన దిగుమతులు తగ్గితే రూపాయి విలువ స్ట్రెంత్ అవుతుంది, అంతవరకు హ్యాపీ. కానీ బంగారపు షాపుల్లో 1 కోటి మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సగం మంది రోడ్డు మీద పడతారుగా, సగం సేల్స్ పడిపోయినా. ఒక పెద్ద బంగారపు షాప్లో 10 మంది పనిచేస్తున్నారు ఎగ్జాంపుల్ అనుకోండి. ఆ 10 మంది ఇప్పుడు సేల్స్ తగ్గినప్పుడు 10 మందిని ఎందుకు ఉంచుకుంటాడు అతను? 5గురినే ఉంచుకుంటాడు, 5గురిని రోడ్డు మీద నెట్టేస్తాడు. నష్టాన్ని వాడు షాప్ అతను భరించలేడు కదా. సో 5గురు బయటకు వచ్చి ఏం చేయాలి? ఎలా కమర్షియల్ గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయిందండి. రెట్టింపు కంటే ఎక్కువైంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ రెట్టింపు ఇప్పుడు 3000 పైన ఉంది కదా కమర్షియల్ గ్యాస్ ధర. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీస్ నెత్తి నోరు మారుకుంటున్నాయి. వాళ్ళు రేటు పెంచారు. రేటు పెంచడం వల్ల డిమాండ్ తగ్గింది. హోటల్లో పోతే వమ్మో కాస్ట్, క్వాంటిటీ తక్కువ రేట్ ఎక్కువ అనే పరిస్థితి పోయారు. గతం కంటే హోటల్కి పోవడం తగ్గించారు. హోటల్ బిజినెస్ దెబ్బతింది అంటే హోటల్లో చెఫ్స్ పనిచేస్తారు, క్లీనింగ్ వాళ్ళు పనిచేస్తారు, వెయిటర్స్ పనిచేస్తారు. ఏదో హోటల్ యజమాని ఒక్కడే హోటల్ మీద బతకడు. ఒక మాదిరి హోటల్లో కూడా ఒక 10 మంది నుంచి 15 మంది పనిచేస్తారు. ఇప్పుడు ఈ 15 మంది రోడ్డు మీద పడ్డట్టేగా ఆ హోటల్ బిజినెస్ దెబ్బతిందంటే కనీసం సగం మంది రోడ్డు మీద పడ్డట్టేగా. సగం మంది రోడ్డు మీద పడ్డారంటే వాళ్ళు రోడ్డు మీద పట్టం కదా, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. ఇప్పుడు ఒకడు చేసే జాబులతో ఆ కుటుంబం అంతా రన్ అవుతుంటుందిగా, పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ సిస్టమ్ అంతా రన్ అవుతుంటుందిగా. మరి వీడి జాబ్ పోయిందంటే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడేట్టే కదా, వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నట్టే కదా. సో ఒకదానికొకటి ఇంటరాక్షన్ ఉంది. ఏదైనా వచ్చినటువంటి కష్టం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి కష్టం. దీనికి ఏదో ప్రభుత్వం వన్ సైడ్గా నిర్ణయాలు తీసుకోకుండా అఖిల పక్ష సమావేశాలు పెట్టి, అఖిల సంఘాల సమావేశం పెట్టి, ఎక్కువగా వీలైనంత వరకు పౌర సంఘాన్ని ఇన్వాల్వ్ చేసి, ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి, ఉన్న పరిస్థితి ఏందో చెప్పి, ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టి, అందరిలో అవగాహన పెంచి, సో ఇదొక కష్టాన్ని ఒక సందర్భంగా తీసుకొని, కోవిడ్ మనకు కొన్ని నేర్పింది. కోవిడ్ కష్టమే కానీ కొన్ని నేర్పింది. సో ఈ కష్టం కూడా కొన్ని నేర్పే విధంగా మన దేశంలో వస్తువులు మనం వాడుకోవాలి, మన దేశంలో ఉన్నటువంటి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, మన దేశంలో ప్రత్యామ్నాయ వనరులు క్రియేట్ చేసుకోవాలి. గ్యాసు మన దగ్గర దొరకట్లేదు, పెట్రోల్ డీజిల్ మన దగ్గర దొరకట్లేదు, లేదు ఇతర విషయాలు ఏది ఇందాక వంట నూనె మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు వంట నూనె మనోళ్ళు కావాలనుకో పండించుకోవచ్చు. అవును, నూనె గింజలకి కనుక ప్రమోషన్ ఇస్తే ఈ వరి ధాన్యం ఎక్కువైపోయింది. వరి ధాన్యం ప్లేస్లో ఈ వరి ధాన్యం ఎందుకు ఎక్కువ పండిస్తున్నారు? ఎక్కువ మనీ గెయినింగ్ వస్తుంది, తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం రావచ్చు అనేటువంటి ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి. అలాగే లేదు మీరు పామాయిల్ టోటల్ పెంచండి, లేదు సన్ఫ్లవర్ ఆయిల్ని చేయండి, సాగు చేయండి, మేము ప్రమోషన్ ఇస్తాం, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇస్తాం, మేము చూసుకుంటామని కనుక ప్రభుత్వం రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కనుక ప్రోత్సాహకాలు ఇస్తే వంట నుండి మనం తయారు చేసుకోవచ్చు. 90s ముందు మనం ఎలాగైతే కరెక్ట్గా మన దేశంలో అవసరాలు మనమే తీర్చుకోగలిగామో ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ని తయారు చేసుకోవాలి, రాంగ్ విధంతో పోవాలి. 2014లో మోడీ గారికి అధికారం ఇచ్చిందే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే.
అంటే మన దేశంలో మనకు అవసరమైన మనమే క్రియేట్ చేసుకుంటామంటేనే అధికారం ఇచ్చాం. అవును. బట్ మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మన విదేశాల మీద ఆధారపడే పరిస్థితుల్లోనే ఉన్నామంటే ఒకసారి ఆలోచించుకోగలగాలి. ఏదేమైనా సరే ఇప్పటికైనా నేను ఇక్కడ ప్రభుత్వాలు విమర్శించడం, వ్యక్తులు విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఏది ఏమైనా రైట్ పాత్లో రైట్ డెసిషన్ తీసుకుంటూ రైట్ థింకింగ్ మెథడ్లో అందరి అభిప్రాయాన్ని కలుపుకుంటూ అందరికీ చైతన్యాన్ని కల్పిస్తూ ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ముందుకెళ్ళాలి. ఓకే, చూశారు కదండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.